తెలంగాణలో ఉన్న 115 కోట్లలో దాదాపు 50,000 మంది న్యాయవాదులు సేవలందిస్తుండగా వారి ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక భద్రతా చట్టాన్ని ప్రభుత్వం తీసుకురావాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ డిమాండ్ చేశారు. మలక్పేట కళ్యాణ్ నగర్ లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ న్యాయవాదులకు పూర్తిస్థాయి ఆరోగ్య భద్రత లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ హాస్పిటల్లో న్యాయవాదులకు ఉచిత వైద్య సేవలు అమలు చేస్తేనే అసలు ప్రయోజనం ఉంటుందని భాస్కర్ అంటున్నారు. హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ పూర్తి స్థాయి చికిత్స అందకపోవడం వల్ల అనేక సందర్భాల్లో ఆస్తులు అమ్ముకొని వైద్యం చేయించుకునే పరిస్థితి న్యాయవాదులకు వస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సుమారు 50,000 మంది న్యాయవాదులు 115 కోట్లలో ప్రాక్టీస్ చేయటం అనేది జరుగుతూ ఉంది. వీళ్ళందరికీ సోషల్ సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి బార్ కౌన్సిల్ ప్రభుత్వాలు పట్టించుకునేటటువంటి పరిస్థితులు. ముఖ్యంగా న్యాయవాదులు వాళ్ళ యొక్క భార్య పిల్లలు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు అంటే వైద్యపరమైనటువంటి ఇబ్బందులు అయినా వాళ్ళందరూ కూడా ప్రైవేటు లేదా ప్రభుత్వ హాస్పిటల్లో పోయి లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి వస్తాం. అయితే ఏంటంటే బార్ కౌన్సిల్ వాళ్ళు ట్రస్ట్ తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ వీరిరువురు కలిసి సుమారు ఒక 20-25,000 మందికి హెల్త్ కార్డ్స్ ఇవ్వటం అనేది జరిగింది. ఈ హెల్త్ కార్డ్స్ కేవలం 2 లక్షల వరకే ట్రీట్మెంట్ చేస్తారు. ఏదైనా ఎంపానల్ ఉన్నటువంటి హాస్పిటల్లో పోయి ఒక అడ్వకేట్లకు భార్య లేదా భర్త అంటే స్పౌస్కు హెల్త్ ఇన్సూరెన్స్లో హెల్త్ కార్డ్స్ ఇచ్చి వైద్యం చేయించడం అనేది జరుగుతాం. కోట్ల రూపాయలు హెల్త్ కార్డ్స్ పేరుతోటి తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ మరి బార్ కౌన్సిల్ వాళ్ళు ఈ అడ్వకేట్లకు చెల్లిస్తారు. కానీ సరి అయినటువంటి ఒక వైద్యం ఎంపానల్గా ఉండబడినటువంటి హాస్పిటల్స్ అడ్వకేట్లకు కానీ అడ్వకేట్ల యొక్క స్పౌస్కి కానీ ఆరోగ్యం బాగోలేనప్పుడు సరి అయినటువంటి ఒక వైద్య సౌకర్యాలు కల్పించడంలో ఈ ఎంపానల్ హాస్పిటల్స్ అట్టర్లీ ఫెయిల్ అయినాయి. న్యాయవాదులకు సరి అయినటువంటి ఒక వైద్యం దొరకడం లేదు. ఇచ్చేటటువంటి వైద్యం కూడా కేవలం 2 లక్షల లోపు మాత్రమే వైద్యం చేయటం అనేది జరుగుతాం. న్యాయవాదులు అకస్మాత్తుగా హాస్పిటల్కి పోయి ఏదన్నా హార్ట్ అటాక్ వచ్చి యాక్సిడెంట్స్ అయ్యి ప్రమాదం జరిగి ఇమ్మీడియట్గా హాస్పిటల్కి పోతే హెల్త్ కార్డు తెమ్మంటారు, ఆధార్ కార్డు తెమ్మంటారు, తర్వాత ఇంకా బార్ కౌన్సిల్ కార్డు తెమ్మంటారు. ఇవన్నీ తెచ్చిన దాకా వైద్యం చేయనటువంటి పరిస్థితి కొనసాగుతాను. అవన్నీ తెచ్చే వరకు న్యాయవాదుల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి వైద్యం చేస్తారు. మరి అవన్నీ ఇచ్చినాక అడ్వకేట్లకు హాస్పిటల్ వాళ్ళు రీఎంబర్స్ చేయమంటే రీఎంబర్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ 40-50,000 మంది అడ్వకేట్లు వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి భార్యలు పిల్లలు లేదు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు సరి అయినటువంటి ఒక వైద్యం లేకపోవడం మూలంగా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతూ బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా చాలామంది పేదలు 20,000 దాకా అడ్వకేట్స్ పేదలు ఉంటారు. వాళ్ళు సంపాదించేటటువంటి సంపాదన కొంతమంది అడ్వకేట్లను బేస్ చేసుకొని అందరికీ బాగా ఇన్కమ్ ఉందనేటటువంటి ఆలోచన ఈ సొసైటీలో ప్రభుత్వంలో ఉన్నది. అట్లా కాకుండా పేదలైనటువంటి న్యాయవాదులు